నమస్తే, వెల్కమ్ టు దిశ టీవీ. ప్రస్తుతం మనతో పాటు తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్ కె శ్రీనివాసరెడ్డి గారు ఉన్నారు. ఈ మధ్యకాలంలో మాత్రం మూసీ సుందరీకరణ మీద పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. తెలంగాణ ప్రభుత్వం చాలా ప్రాధాన్యత గల ప్రాజెక్టుగా అయితే తీసుకుంది. ప్రతిపక్షాల నుండి కొన్ని విమర్శలు వస్తున్నాయి. ఇదే నేపథ్యంలో వారితో మాట్లాడే ప్రయత్నం చేయాలి. ఎందుకంటే ఆయన స్వతహాగా నల్గొండ జిల్లా బిడ్డ కాబట్టి. సార్, మూసీ సుందరీకరణ మీద జరుగుతున్న చర్చ, దాని ప్రాధాన్యత గురించి కూడా వార్తలు వస్తున్నాయి. మీ దృష్టిలో ఆ ప్రాజెక్టు యొక్క గొప్పతనం ఏంటి? ఇప్పుడు ఆ ప్రాజెక్టు అవసరమా? సుందరీకరణ పదము పాపులర్గా ఉపయోగించేది తప్ప ఇప్పుడు ప్రభుత్వం చేపడుతున్న తలపెట్టినటువంటి పథకము ముఖ్యమంత్రి గారు చేసిన ప్రకటనల ప్రకారంగా మూసీలో నీరు ప్రజలకు ఉపయోగపడే నీరును ఇవాళ గత కొద్ది శతాబ్దాలుగా పాడైపోయినాయి. దాదాపు 1300 మిలియన్ గ్యాలన్ల మురుగునీరు ప్రవహిస్తుంది. ఈ మురుగునీరును ప్రక్షాళన చేయకుంటే, ఈ మురుగునీరును మెరుగుపరచకుంటే ఇక్కడ హైదరాబాదులో నివసించే ప్రజలకి ఆ నీరు ప్రవాహం పోయే 150, 150, 200 కిలోమీటర్లు ప్రవహించిపోయినా కూడా అక్కడ పంటలకి ఇతర రకాల వ్యాధులకి కేంద్రంగా ప్రవహిస్తున్నటువంటి వాటర్గా ఉంది. సుందరీకరణ అంటే చెట్లు నాటొచ్చు, అది సుందరీకరణ అయిపోతుంది. కొన్నింటిని తొలగించవచ్చు, సుందరీకరణ అయిపోతుంది. ఈ సుందరీకరణ పదానికన్నా దాన్ని ప్రజా ప్రయోజనానికి, రైతులు పండించే పంటలకు విషతుల్యమైనటువంటి పంటలు ఇవాళ పండుతున్నాయి. అనేక గ్రామాలలో ఇవాళ పరిస్థితి, నీరును మీరు ఒక 100 కిలోమీటర్లు పారిన తర్వాత కూడా గ్రామాలకు వెళ్ళి చూస్తే నీరు కలర్ మారిపోతుంది. నీరు మన మాదిరిగా, మన నార్మల్గా ఉపయోగించే నీరు మాదిరిగా ఉండదు. అందువల్ల ఇది ఎన్విరాన్మెంటల్గా, ప్రజా ప్రయోజనానికి, అట్లాగే పంటలకు తీవ్రమైన నష్టం కలిగించేటటువంటి స్థితి ఇది. దీన్ని గత ప్రభుత్వాలు సుందరీకరణ పేరుతో, ఇతర పేర్లతో ప్రయోగాలు చేశాయి. కానీ బాగా పెద్దగా ఇన్వెస్ట్మెంట్స్ చేయాల్సి వస్తుంది కాబట్టి వెనక్కు తగ్గాయి. గత ప్రభుత్వం కూడా వాటిని సుందరీకరణ పేరుతో వాటిని తొలగించటానికి, దాన్ని ఒరిజినల్ ప్రవాహ తీరును ఎఫ్టీఏలు, ఇతర ప్రవాహాల్లో ఆక్యుపై చేసిన వాటిని తొలగించడానికి 12,000 కోట్ల రూపాయలు అవసరమని వెనక్కు తగ్గినట్టు చెప్తున్నారు. ఈ ప్రభుత్వం, ఈ ముఖ్యమంత్రి గారు బాహటంగా నేను ఇప్పుడు ఇమీడియట్గా 10,000 కోట్లు ఖర్చు పెట్టడానికి సిద్ధంగా అయ్యారు. దీన్ని ఆహ్వానిద్దామా వద్దందామా? సమస్య అది తప్ప సుందరీకరణ కన్నా విషతుల్యమైన నీళ్లు, వాడిన నీళ్లు, డ్రైనేజ్ నీళ్లు, ఈ ప్రవాహాన్ని మంచినీటిగా ఉపయోగించే రకంగా వాడుదామా? గ్రామాలకు నీటి ప్రవాహాన్ని, ఈ మురికి నీరును పంపిద్దామా? పంటలకు ఈ డ్రైనేజ్ నీళ్ళ ద్వారా పంటలు పండించి విషతుల్యంగా మానవ జాతి అంతరించే రకంగా ఉంది. అందువల్ల ఇది సుందరీకరణ అంటే ఏదో సుందరీకరణకు 100 కోట్లు, లక్షల కోట్లు ఖర్చు పెడుతున్నారన్న భావం వస్తుంది. ఈ సుందరీకరణ కన్నా అక్కడ ఇవాళ ప్రవహించేటటువంటి నీటిని శుభ్రం చేయటము. గత ప్రభుత్వాలు ఎస్టీపీలు ఏర్పాటు చేసినాయి. సగం నీటిని కూడా ఎస్టీపీల ద్వారా బాగు చేయలే. ఏర్పాటు చేసిన ఎస్టీపీలు పూర్తి స్థాయిలో పనిచేయటం లేదు. అంటే ఏ నీరు ప్రవహిస్తుంది? ఇప్పుడు దేని మీద కేంద్రీకరణ చేయాలా? ఇవాళ మంచినీరు ప్రవహింపజేయటానికి ఆ రకంగా కొన్ని ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఆక్యుపై చేశారు, ఒరిజినల్గా లేరు. దళారీలు ఆక్యుపై చేశారు, పేదలు ఆక్యుపై చేశారు, ఉన్నవాళ్ళు ఆక్యుపై చేశారు. ఫేజ్డ్ మేనర్గా దీన్ని తొలగించకపోతే మన తెలంగాణ రాష్ట్రంలో దాదాపు 40% ప్రజానీకం నివసించే ఈ హైదరాబాద్ సిటీ మురికి కూపంగా మారే ప్రమాదాలు అన్ని రీసెర్చ్ చెప్పాయి. అన్ని ఏమంటాము పరిశోధనలు, ఇవాళటి వరకు 20 ఏళ్ళ నుంచి పరిశోధనలు ఉన్నాయి వీటి మీద. ఇప్పుడు తలపెట్టిన దాన్ని తొలగించే ప్రజలకి న్యాయంగా ఇల్లును కట్టించాలా.
పరిహారం ఇవ్వాలా, అది కోరితే అర్థం ఉంది. దీన్ని సుందరీకరణ పేరుతో సుందరీకరణ చేయటానికి అన్నట్టు 1,50,000 కోట్లు 1,00,000 కోట్లు దీన్ని ఖర్చు పెడుతున్నారు అన్న క్వశ్చన్స్ కాదు. ముందును మంచినీటి చేయండి, మంచినీటి ప్రవాహాన్ని చేయండి, ఈ మురికి నీరు రాకుండా నిల్వరించడానికి చర్యలు. మొత్తంగా మూసి సంబంధించిన మాత్రం చాలా ప్రమాదమైన పరిస్థితులు ఉన్నాయి. మురికి నీరుగా మారి దాదాపు తెలంగాణ రాష్ట్రంలో 40% మంది ప్రమాదానికి గురే అవకాశం ఉంది. ఎట్టి పరిస్థితుల్లో సుందరీకరణ కంటే శుద్ధీకరణ అంటే బాగుంటుంది. ప్రతిపక్షాలు కూడా సహకరించాలి. అలాగే ప్రభుత్వం తీసుకున్న మంచి కార్యక్రమం ఎవరైతే బాధితులు ఉన్నారో వారికి మాత్రం పూర్తిగా న్యాయం చేసి ఒక ప్రాజెక్టు విజయవంతం చేస్తే ప్రజలకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని కూడా తెలంగాణ మీడియా కమిటీ చైర్మన్ కె. శ్రీనివాసరెడ్డి గారు అయితే స్పష్టం చేసిన సందర్భం చూడొచ్చు. కెమెరా పర్సన్ మసూద్తో సతీష్, దిశ టీవీ, హైదరాబాద్.